ఓకే. సో, అది ఎప్పుడు జరిగిందంటే మనకి 1972 వి స్టార్టెడ్ ఎస్ఏపీ యాస్ ఏ బిజినెస్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. సో, అప్పుడు వాళ్ళు ట్రయల్ పార్ట్ ఉన్నారు. తర్వాత దీనికి వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ లాగా R1 అంటే ఆర్ అంటే మనకి రియల్ టైర్ అని అర్థం. సో, R1 రియల్ టైర్ 1 అని. So they started with the one mission. Example, one server. You can take server as a mission. Okay. In real time, if we call server, if we call mission, if we call system, if we call instance, if we call application, all are same. Okay. మనం ఏ పేరుతో పిలిచినా కూడా అది ఒక అప్లికేషన్ అని అర్థం. ఓకేనా. దానికి వీ హ్యావ్ అ సిస్టమ్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్. ఐల్ టెల్ యూ. So first we wanted to understand is R1, R2, R3. Okay. So R1 like in 1973 R1 started. Okay. So they started with one mission. So they wanted to operate this application in one server. So some of user can able to log in successfully and they do their work successfully here. So after that they wanted to this IBM four of IBM employees wanted to explore more. Okay. So they wanted to log in more users. So that's why they again started with the two missions, two servers. Okay. In 1979. Okay. They called it R2. Okay. Here they started ABAP. ABAP means like it's a coding language of the SAP. Okay. So before 1979 there is no coding for SAP. They started as a application. Okay. They invented ABAP as a coding language for SAP in 1979. Okay. And after that, so here they seen some successful success. So to invented that ABAP is the ABAP as a language of SAP. Okay. And then 1992 they started with the three missions. Okay. Three missions means one can able to operate OS, one can able to operate application, and one can able to operate database. So here they got a huge success. Okay. Then R3, so real tier 3. So they got huge success. Still we are using R3 mechanism only in our SAP in real time. Okay. So then after that we SAP did some changes. See every time వాళ్ళు మనకి ఇప్పుడు మనం ఒక ఫ్యూచర్ ఇప్పుడు హనా యూజ్ చేస్తున్నా, ఎస్ఫర్ హనా యూజ్ చేస్తున్నా, ద బ్యాక్ ఎండ్ వాళ్ళు ఎస్ఏపి వాళ్ళు అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి హ్యాస్ ఎ కంపెనీ. ఓకే. ఎస్ఏపి యాక్ట్స్ లైక్ అ సాఫ్ట్వేర్. ఓకే. సాఫ్ట్వేర్ లాగా యాక్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్. అండ్ దెన్ దీనికి ఒక కంపెనీ ఉంది. ఎస్ఏపిఏ కంపెనీ, ఎస్ఏపి ఎస్సి అని ఉంటుంది మనకి కంపెనీ. సో ఈ కంపెనీలో ఏంటంటే మనకి ఇక్కడ నుండి మనం లైసెన్స్ బై చేసుకుంటాం. సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఓకే. సర్వీస్ బేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ if we have all MNC companies and third party companies and level 2 companies and level 3 companies also able to use SAP to buy their license. Okay. So license buy chesi services provide చేస్తారు ఎవరికి? బిజినెస్ క్లయింట్స్ కి. ఓకే. బిజినెస్ కంపెనీస్ ఉంటాయి కొన్ని. అంటే బిజినెస్ కంపెనీస్ అంటే నథింగ్ బట్ హీరో హోండా, రెనాల్ట్, అండ్ దెన్ we have Coca-Cola, PepsiCo, Hitachi, and then we have other Apollo and other business companies as well. Okay. ఇలా జరుగుతుంది. You know this process. But SAP SC ఇక్కడ నుండి మనకి ఎప్పుడైతే మనం సర్వీస్ ప్రొవైడ్ చేయాలనుకుంటాం, లైసెన్స్ పై చేసినప్పుడు కొన్ని మనకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు వాళ్ళు. ఓకేనా. ఇప్పుడు ఈ సర్వీస్ బేస్ హీరో హోండా క్లయింట్కి ఏమన్నా ఇష్యూ వచ్చి ఇక్కడ ఉన్న 15 మెంబర్స్ యూజర్స్ కూడా, అంటే 15 మెంబర్స్ రిసోర్సెస్ టీమ్. ఓకే. టీంలో మనకి మేనేజర్ 1, మేనేజర్ 2, అండ్ దెన్ టీమ్ లీడ్ అండ్ 5 types ఆఫ్ రిసోర్సెస్ అండ్ జూనియర్ సీనియర్స్ కాంబినేషన్ టీమ్ కదా. సో ఈ కాంబినేషన్లో ఉన్న 15 మెంబర్స్ కూడా ప్రాబ్లం రిజాల్వ్ చేయలేకపోతే మళ్ళీ మనం ఎస్ఏపికి రైజ్ చేస్తాం టికెట్. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు.
ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్ త్రూ మనకి టికెట్ రైజ్ చేసి ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటాం రియల్ టైంలో. ఓకేనా? సో ఈ ఎస్ఏపి ఏం చేస్తుందంటే ఈ ఎస్ఏపిలో మనకి ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అండ్ దెన్ డెవలపర్స్ ఉంటారు. సో వీళ్ళు ఎవ్రీ టైమ్ మనకి కొత్త సాఫ్ట్వేర్ అంటే కొత్త ఫీచర్స్ని ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ యూజ్ చేస్తే మనకి ఎలా వర్షన్ అప్గ్రేడ్స్ వస్తాయో, అంటే అప్గ్రేడ్ చేసుకోండి మనకి మొన్న 27 వచ్చింది. సో అలా మనకి అప్గ్రేషన్స్ ఎలా వస్తాయో ఎవ్రీ డే డెవలప్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి, కొత్త సాఫ్ట్వేర్స్ తీసుకొస్తూనే ఉంటాం. అలానే ఇక్కడ ఏం చేశారంటే ఎస్ఏపి వాళ్ళు ఇది హ్యూజ్ సక్సెస్ వచ్చిన ఈ మెకానిజమే యూజ్ చేస్తూ కొన్ని మిడ్ లెవెల్ కంపెనీస్కి, లెవెల్ 2 కంపెనీస్కి యాక్చువల్గా ఇంతవరకు 1992 వరకు మనకి ఏంటంటే హ్యూజ్ ప్రాఫిట్ ఉన్న బిజినెసెస్ మాత్రమే లైసెన్స్ బై చేస్తారు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఎస్ఏపి లైసెన్స్. 1 సెకండ్, ప్రసన్న జాయిన్ అయిందా? లేదు, వాళ్ళ మేనేజర్ పక్కనే ఉన్నాడు. 1 సెకండ్. సో మిడ్ లెవెల్ కంపెనీస్ కి కూడా అవైలబుల్ ఉండాలని కొన్ని చేంజెస్ తీసుకొచ్చారనమాట వాళ్ళు. అది 2004లో మనకి ఒక ప్లాట్ఫామ్ అవసరం అయిందనమాట. ఓకే, సో ఇంతవరకు R3 మెకానిజం యూజ్ చేసాము, దాని తర్వాత ఒక ప్లాట్ఫామ్ కావాల్సి వచ్చి మనం ఎస్ఏపి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎస్ఏపి ఈఆర్పితో పాటు ఓకే అబాప్ లాంగ్వేజ్తో పాటు మనకి ఒక నెట్వియర్ అనే ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. నెట్వియర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, సో ఇట్స్ యాక్ట్స్ లైక్ ప్లాట్ఫామ్. ఓకే, ప్లాట్ఫామ్ అంటే నథింగ్ బట్ మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే మన అండర్స్టాండింగ్ లెవెల్లో చెప్పాలంటే ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు నేను ఆఫీస్ టేబుల్ ఉంది నాకు. ఓకే, ఆఫీస్ టేబుల్ మీద నేను ల్యాప్టాప్ పెట్టగలుగుతాను, డెస్క్టాప్ పెట్టుకోగలుగుతాను, అండ్ దెన్ ఫోన్, చార్జర్ అండ్ మౌస్ అండ్ వాటర్ బాటిల్ అండ్ సమ్ హౌ లైక్ ఫొటోస్, ఇలా మనం అన్నీ అరేంజ్ చేసుకుంటాం కదా. అలానే టేబుల్ ఏంటి, నాకు ఒక ప్లాట్ఫామ్ టు అరేంజ్ ఆల్ ద థింగ్స్ ఇన్ ఎట్ ఏ ప్లేస్. ఓకే, అంటే ఒక్క ప్లేస్లో నేను ఆ టేబుల్ మీద ఎలా థింగ్స్ని అరేంజ్ చేసుకుంటానో అలానే మనకి ఇక్కడ నెట్వియర్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఆన్ టాప్ ఆఫ్ నెట్వియర్ వీ కెన్ అరేంజ్ ద మల్టిపుల్ అప్లికేషన్స్. ఓకే, ఎందుకు నెట్వియరే పెట్టుకుంటామంటే ఇట్స్ యాక్ట్స్ లైక్ ఎ ప్లాట్ఫామ్. ఇట్ కెన్ డూ ద ఈజీ ప్రాసెసింగ్. అంటే ప్రాసెసింగ్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఒక సర్వర్ రన్ అవ్వాలి అని అంటే మనకి జనరల్గా రియల్ టైంలో ఒక సర్వర్ రన్ అవ్వాలంటే సర్వర్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్. ఓకే, నెట్వర్క్ ఉండాలి. ఓకే, అది నెట్వర్క్ అండ్ దెన్ కంప్యూట్ అండ్ దెన్ స్టోరేజ్. ఓకే, ఇవి మినిమం రిక్వైర్మెంట్స్ అనమాట ఒక సర్వర్ రన్ అవ్వాలి అని అంటే జనరల్గా. ఓకే, స్టోరేజ్ కంప్యూట్ అంటే మనకి తెలుసు, మనం అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి మీకు, స్క్రాచ్ నుండి చెప్పాలి అని అంటే, ఎందుకంటే కొంతమంది స్క్రాచ్ నుండి ఐడియా లేదు కాబట్టి నేను చెప్తున్నాను. సో సమ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ నెట్వర్క్ కంప్యూటర్ స్టోరేజ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఒకప్పుడు డెస్క్టాప్ ఉండే, డెస్క్టాప్కి ఏంటి సిపియు ఉండేది. సిపియు ఎందుకు యూజ్ చేస్తాం మనం? సిపియు వచ్చేసి కంప్యూట్. ఓకే, తర్వాత మనకి ఈ బ్యాండ్విడ్త్ అంటే నథింగ్ బట్ మనము కంప్యూటర్కి లాగిన్ అయ్యి ఆపరేట్ చేయాలంటే ఖచ్చితంగా నెట్వర్క్ ఉండాలి. ఓకేనా, ఆ నెట్వర్క్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెట్ అనుకోండి, వైఫై ఆర్ నెట్ కేబుల్ రిలేటెడ్ నెట్వర్క్. అంటే కంప్యూట్ అంటే నథింగ్ బట్ సిపియు. కంప్యూట్ అంటే ఎందుకంటే ఇంకా సింపుల్, ఇప్పుడు బేసిక్ లెవెల్ అయిపోయిందిగా, ఇంకొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో సిపియు ఏం చేస్తుందంటే మనకి సిపియులో కోర్స్ ఉంటాయి. ఓకే, ఒక సిపియు వచ్చేసి 8 కోర్స్, 16 కోర్స్, 32, 64 ఇలా ఉంటాయి అన్నమాట కోర్స్. ఈ కోర్ ఏం చేస్తుందంటే ఒక్క కోర్, ఓకేనా, ఇప్పుడు నేను
ఒక వెబ్ ఓపెన్ చేశాను. నేను ఇక్కడ వెబ్లో ఈ ట్యాబ్ ఉంది, ఈ ట్యాబ్ ఉంది, ఈ ట్యాబ్ ఉంది, ఈ ట్యాబ్ ఉంది. నేను వాట్సాప్ యూజ్ చేస్తున్నాను, వేరే సెర్చ్ చేస్తున్నాను, గూగుల్ మీట్ రన్ చేస్తున్నాను, సో ఇంకా వేరే మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నాను. అలానే ఇక్కడ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, క్రోమ్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను మల్టిపుల్ సెషన్స్ ఓపెన్ చేయగలుగుతున్నాను అంటే బికాజ్ ఆఫ్ బ్యాక్ అండ్ ఈ సిపియులో ఉన్న కోర్స్ అనమాట. ఈ కోర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 కోర్స్ ఉందనుకోండి ఒక సిపియు. ఒక్క కోర్ వచ్చేసి డెడికేటెడ్గా నేను ఫస్ట్ ల్యాప్టాప్లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి నా వర్క్ అయిపోయేంత వరకు ఆ కోర్ డెడికేటెడ్గా నేను ఇచ్చిన ఇన్పుట్ మీద డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది ఒక కోర్. అందుకోసమే పర్ఫార్మెన్స్ చూసుకొని ల్యాప్టాప్ కొనాలి అని అంటాం మనం. ఓకేనా, ఒక ల్యాప్టాప్ కొనాలన్నా హార్డ్వేర్ ఏంటి, మనకి ప్రాసెసర్ ఏంటి, తర్వాత మనకి ఎన్ని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నీ చూసి కొంటాం కదా. అలానే రియల్ టైంలో కూడా నెట్వర్క్, కంప్యూటర్, స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సిపియు, కంప్యూటర్ అంటే సిపియులో మనకి కోర్స్ ఉంటాయి. ఒక్క కోర్ వచ్చేసి ఇప్పుడు వచ్చే ఇన్పుట్ని, అవుట్పుట్ని, మధ్యలో ఉన్న ప్రాసెసెస్ని అంతా డెడికేటెడ్గా మన ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు ఈ కోర్ యూజ్ చేస్తాం. ఈ కోర్స్ యూజ్ చేస్తాం. అందుకే మనకు కంప్యూటర్లో సిపియూస్ ఇంపార్టెంట్. స్టోరేజ్ ఇప్పుడు నువ్వు ఒక నెట్వర్క్ యూజ్ చేసుకొని, కొన్ని కోర్స్ యూజ్ చేసుకొని ఒక డేటాని నువ్వు స్టోర్ చేస్తున్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్లో నేను సమ్ డేటా రాసాను, ఇది స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవడానికి మనకి స్టోరేజ్ కావాలి. ఆ స్టోరేజ్ ఏంటి, డిస్క్, కొంచెం డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్లో మనకి ర్యామ్, రోమ్ అని ఉంటుంది. మెమొరీలో కాన్సెప్ట్ చిన్నప్పటి నుండి మనం చదువుకుంటూ ఉంటాము. ర్యామ్, రోమ్ అని, వోలటైల్ మెమొరీ అని, నాన్ వోలటైల్ మెమొరీ అని, సో మనం మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. ఇది స్టోరేజ్. ఒక సర్వర్ రన్ అవ్వాలి అని అంటే ఇవన్నీ కావాలి మనకి. అలానే సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది, నెట్వియర్లో ఈజీ ప్రాసెసర్ అని ఎందుకు అన్నానంటే, ఈ నెట్వియర్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా యాక్ట్ చేస్తుంది. వీ కెన్ అరేంజ్ ద మల్టిపుల్ అప్లికేషన్స్ అండ్ వీ కెన్ సెక్యూర్ మెయింటైన్ చేస్తుంది, హైలీ కాన్ఫిడెన్షియల్. అండ్ దెన్ మనకి వర్చువల్ మిషన్ మీద మనం మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఎలా ఇస్తామో నథింగ్ బట్ అలానే నెట్వియర్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా యాక్ట్ చేస్తుంది ఎస్ఏపికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి మనకి అంతకుముందు ఎస్ఏపి అంటే మనకి R1 అని, R2 అని, తర్వాత నెట్వియర్ మనకి ఈసీసీ, మనకి ఈఆర్పి వచ్చేసి 4.7 అని, 5.1 అండ్ 6.0 అని మనం వర్షన్స్ యూజ్ చేసాం. ఎప్పుడైతే ఈ 2004లో నెట్వియర్ వచ్చిందో మన ఎస్ఏపి వర్షన్ ఎలా కాల్ చేస్తుంది, ఇది ఇప్పుడు ఎస్ఏపి వర్షన్. ఓకేనా, ఎస్ఏపి వర్షన్ ఎలా చెప్తామంటే మనము నెట్వియర్, ఓకే, మనము వాట్ ఎవర్ నెట్వియర్ జనరల్గా నేను NW అని రాస్తున్నాను. నెట్వియర్ ఈ వర్షన్, ప్లాట్ఫామ్ వర్షన్ 700 నుండి స్టార్ట్ అయింది. అంటే నథింగ్ బట్ 7.0 అని అర్థం నెట్వియర్. ఏ ఎస్ఏపి వర్షన్ మీద వర్క్ చేసామంటే ఎస్ఏపి నెట్వియర్ 7.0 మీద వర్క్ చేశాను. తర్వాత మనకి నెట్వియర్ 7.10 అంటే నథింగ్ బట్ 7.710 అంటే 7.1. ఓకే, నెట్వియర్ 720 మీద వర్క్ చేశాను అంటే నథింగ్ బట్ 7.2 అని చెప్తాం. అలానే మనకి 730 ఉంటుంది, 730 నెట్వియర్ 730. ఓకే, నెట్వియర్ 7.3 అని చెప్తాము. ఇక్కడ మనకి 3 అని చెప్తాం. అండ్ దెన్ నెట్వియర్ 7.32 ఉంది ఒకటి. ఓకే, 32, ఈ 32 కూడా 7.3 అనే చెప్తాము. ఈ 32 దగ్గర కొన్ని చేంజెస్ జరిగాయి. ఓకే, అందుకోసమే స్పెసిఫిక్గా చెప్పాను. అండ్ దెన్ మనకి నెట్వియర్ 740 అంటే 740 అంటే 7.4. ఓకే, 7.4 అని చెప్తాము. అండ్ నెట్వియర్ 750, దీని ఏం చెప్తాం, 7.5. ఓకే, అండ్ దెన్ 7.2 కూడా వచ్చింది. దీని తర్వాత ఇంకా వర్షన్స్ ఆగిపోయాయి అనమాట. ఎందుకు ఆగిపోయాయని నేను చెప్పాను కదా, మన ఎస్ఏపి వాళ్ళు 2030 తర్వాత ఈ మెయింటెనెన్స్ ఆపేస్తాము మేము, అందరూ S/4HANAకి కన్వర్ట్ అవ్వాలి అని చెప్పాం. ఒకవేళ చెప్పారు, ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దీని తర్వాత మెయింటెనెన్స్ అంటే ఈ నెట్వియర్ మెయింటైన్ చేయాలి అని అంటే మనము
ఏం చేయాలి, మెయింటెనెన్స్ హై కాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, జనరల్గా ఎస్ఏపి వర్షన్స్ చెప్పాలంటే, ఎస్ఏపి వర్షన్ చెప్పాలంటే నెట్వేర్ 700, 710, 720, 730, 740, 750 ఇలా చెప్తాం. ఓకేనా. ఎస్ఏపిలో ఈ నెట్వేర్ ప్లాట్ఫామ్ మీద మనం మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టొచ్చు అని చెప్పాను కదా. నథింగ్ బట్ ఎలా పెడతామంటే, లాస్ట్ స్క్రీన్ ఉంటుంది మీకు. ఈఆర్పి, ఇది బిజినెస్ సూట్. బిజినెస్ సూట్ కింద మనకి నెట్వేర్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆన్ నెట్వేర్ ప్లాట్ఫామ్ వి అరేంజ్ బిజినెస్ సూట్. బిజినెస్ సూట్ అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ దిస్ 5 అనమాట. అంటే ఎస్ఐపి ఈఆర్పి, ఎస్ఐపి ఎస్ఆర్ఎం, ఎస్ఐపి సిఆర్ఎం, ఎస్ఐపి పిఎల్ఎం, ఎస్ఐపి ఎస్సిఎం. ఓకే, ఇవన్నీ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అండ్ సప్లై రిలేషన్షిప్ మేనేజర్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ అండ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, ఇవన్నీ మనము నెట్వేర్ ప్లాట్ఫామ్ మీద ఈజీగా మల్టిపుల్ అప్లికేషన్స్ యాజ్ ఎ బిజినెస్ సూట్గా యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఓకేనా. అది ఇట్లా ఈ కన్వీనియంట్గా 5 అప్లికేషన్స్ని యూజ్ చేయడం ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే 2004 నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ నేను మేజర్ చేంజ్ వచ్చిందని చెప్పాను కదా. యాక్చువల్గా ఏంటంటే మన అప్లికేషన్స్, ఓకే, అప్లికేషన్ వచ్చేసి ఎస్ఏపి అప్లికేషన్ మనకి 2 waysలో ఉండేది. ఓకే, ఇప్పటికీ ఉంది. 2 waysలో ఉండేది. ఏంటి, మనం యూజ్ చేస్తే అబాప్ అప్లికేషన్ యూజ్ చేసేవాళ్ళం. ఓకే, అబాప్ అప్లికేషన్ అని అంటాము, జావా అప్లికేషన్ అని అంటాము. అబాప్ అప్లికేషన్ అండ్ జావా అంటే ఆ జావా కాదు. ఓకే, C++ అని ఉంటుంది కదా, ఆ జావా కాదు. మనకి ఎస్ఏపిలో వెబ్ రిలేటెడ్ జావా యూజ్ చేసేవాళ్ళం. ఓకే, అప్లికేషన్స్లో 2 types అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, ఈ 2 types ఆఫ్ అప్లికేషన్స్లో అబాప్ అప్లికేషన్ మనం యూజ్ చేసే అబాప్ అప్లికేషన్ అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ అబాప్ లాంగ్వేజ్. ఓకే, అంటే మన ఎస్ఏపిఏ అబాప్ లాంగ్వేజ్ కాబట్టి ఎస్ఏపిలో డేటా ఎలా ఉంటుంది అంటే, వీ హ్యావ్ అ డేటా, కైండ్స్ ఆఫ్ డేటా వీ హ్యావ్. ఆ డేటా ఎలా ఉంటుందంటే ప్రోగ్రామ్స్, ఓకే, ప్రోగ్రామ్ వేలో, ఆబ్జెక్ట్ వేలో, ఓకే, ఆబ్జెక్ట్స్ లాగా ఉంటుంది, టేబుల్స్ లాగా ఉంటుంది, ఫీల్డ్స్ లాగా ఉంటుంది, స్క్రీన్స్ లాగా ఉంటుంది. ఓకే, స్క్రీన్స్లో ఉంటుంది, ట్యాబ్స్ లాగా ఉంటుంది. ఫీల్డ్స్ అంటే నథింగ్ బట్ ట్యాబ్స్. ఓకే, ఫీల్డ్స్ అండ్ ఇలా ఉంటుంది. అంటే నేను చూపిస్తాను ఈ డేటా. మొన్న స్క్రీన్ చూపించాను కదా, ఆ స్క్రీన్స్లో ట్యాబ్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. సిస్టమ్ స్టేటస్కి వెళ్ళి మనం స్టేటస్ చూసాం, అవి ఆప్షన్స్. ఓకేనా, టేబుల్స్ మన డేటా అంతా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఆబ్జెక్ట్స్, ప్రోగ్రామ్స్ ఇలా ఉంటుందన్నమాట మనకి అబాప్ లాంగ్వేజ్. ఓకే, అది మనకు అవసరం లేదు, మనం ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. అబాప్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ప్రోగ్రామ్స్, అబాప్స్ ఇవన్నీ. కాకపోతే కొన్ని టేబుల్స్ అంటే మన అడ్మినిస్ట్రేషన్ పార్ట్, మన డేటా ఎక్కడ స్టోర్ అవుతుందో వీ షుడ్ హ్యావ్ అ లైక్ ఐడియా ఆన్ విచ్ టేబుల్ అని మనకి ఏ డెడికేటెడ్ టేబుల్ ఏంటి అనేది మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో ఉంటుంది. కొన్ని టేబుల్స్ ఉంటాయి, నేను చెప్తాను. ఓకే, మనము ఇక్కడ అప్లికేషన్ 2 types ఆఫ్ అప్లికేషన్ యూజ్ చేస్తాం, అబాప్ అప్లికేషన్ అండ్ జావా అప్లికేషన్. అబాప్ అప్లికేషన్ని మనము వీ కెన్ ఆపరేట్ విత్ ద ట్రాన్సాక్షనల్ కోడ్స్. ఓకే, షార్ట్కట్లో T కోడ్స్ అని అంటాం. ఓకే, ట్రాన్సాక్షనల్ కోడ్స్తో మనము అప్లికేషన్ని, నేను మొన్న ఎస్ఏపి లాగాన్ ఓపెన్ చేసి చూపించాను. T కోడ్ SM51 అని ఒకటి కాల్ చేసి చూపించాను, గుర్తుందా? విజయ్, టర్న్ ఆఫ్ యువర్ కెమెరా. ఓకే, నేను ట్రాన్సాక్షన్ కోడ్స్లో SM51 అని ఒకటి కాల్ చేసి, అలా మనకి ఒక 20+ ట్రాన్సాక్షనల్ కోడ్స్ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షనల్ కోడ్స్తోనే మనము అబాప్ అప్లికేషన్ని ఆపరేట్ చేస్తాం. అబాప్ అప్లికేషన్ అంటే నథింగ్ బట్ మనకి అబాప్ లాంగ్వేజ్ మీద రన్ అవుతుంది. సో మనం అబాప్ అప్లికేషన్ మాత్రమే ఎస్ఏపి GUIలో యాడ్ చేసుకొని ఆపరేట్ చేస్తాం. ఎస్ఏపి లాగాన్ అంటాము, ఎస్ఏపి GUI అంటే, ఎస్ఏపి GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, మొన్న నేను చూపించాను మీకు ఎస్ఏపి లాగాన్ అని, మళ్ళీ చూపిస్తాను. సో ఈరోజు సర్వర్ ఏం అప్లో లేదు, చూపిస్తాను. ఇది ఎస్ఏపి వర్షన్ అంటే నెట్వేర్ మీద ఉంటుంది. నెట్వేర్ 700, 710, 720, 730, 740, 750, 7.1 అంటే 710. సింపుల్గా కొంతమంది నెట్వేర్ 7.1 అని అంటారు, అంటే డోంట్ కన్ఫ్యూజ్, దట్ 710 అని అర్థం.
ఓకే 7.2 అని చెప్తారు 720 అని అర్థం. ఇఫ్ ఎనీవన్ కాల్ 7.3 ఇట్ మీన్స్ లైక్ 730. ఓకే, ఇలా మనకి ఎస్ఏపి వర్షన్స్ ఏ వర్షన్ మీద వర్క్ చేసామో చెప్తాం. ఓకేనా, ఇప్పుడు అప్లికేషన్ అబాప్ అప్లికేషన్కి వర్షన్స్ యూ నో దట్ ఆల్రెడీ వీ డిస్కస్ ది ఈఆర్పి. ఎస్ఏపి వచ్చేసి ఈఆర్పి ప్రొడక్ట్ కాబట్టి అప్లికేషన్ సెంట్రల్ కాంపోనెంట్ వచ్చేసి ఈసీసీ. ఓకే, ఏంటి వర్షన్ ఏంటి అబాప్ అప్లికేషన్ వర్షన్స్ ఏంటి? కెన్ ఎనీవన్ హైలైట్? ECC 6, EHP 8. What is EHP? Enhance package. Yes. So how many we have? From 1 to 8. EHP 8 వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు, ఎస్ఏపి ఏ వర్షన్ మీద వర్క్ చేశారు, ఏమేమి అప్లికేషన్ యూజ్ చేశారు, అప్లికేషన్ వర్షన్ ఏంటి చెప్పండి మేడం. ఇంకోసారి ఏ వర్షన్ ఎస్ఏపి ఏ వర్షన్ మీద వర్క్ చేశారు, ఏం అప్లికేషన్ మీద వర్క్ చేశారు, అప్లికేషన్ వర్షన్ ఏ వర్షన్ మీద వర్క్ చేశారు, ఏదో ఒకటి చెప్పండి ఇందులో. ఎస్ఏపి వర్షన్ ఏదో ఒకటి. 7. SAP ERP ECC 6, EHP 1. ఓకే, వెరీ గుడ్. ఇంకా ECC 6.0, EHP 7 or 8. what is product version? Product version ECC. ERP version ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఎస్ఏపి ఏ వర్షన్ మీద వర్క్ చేశారు? SAP వర్షన్ నెట్వేవ్ ERP 7.1. application version. No, SAP version I'm asking. Say ఫస్ట్ ఎస్ఏపి వర్షన్ ఏ వర్షన్ మీద వర్క్ చేశారు, తర్వాత క్వశ్చన్ what all are the applications you worked on, and then third question what is the version of application. 3 questions పడ్డాయి మీకు ఇప్పుడు. First ERP ECC 4.1 మీద వర్క్ చేసాం. Can you repeat? ERP ECC 4.1 version మీద వర్క్ చేసాం ఫస్ట్. ERP ECC 4.1. 4.1. Where is that 4.1? I don't know what is 4.1. రమ్య గారు, వర్షన్ వచ్చేసి మనము 7.1 మీద వర్క్ చేసాం. అప్లికేషన్ వచ్చేసి అబాప్, ఈఆర్పి ఈసీసీ మన ఈసీసీ 6. వెరీ గుడ్. నేను అడిగింది ఏంటంటే, ఇందులో ఎస్ఏపి వాళ్ళు ఏంటంటే సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఈసీసీలో ఈఆర్పి ఈసీసీ ఫస్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యూ మెన్షన్ 4.1 రైట్. సో ఈసీసీలో మనకి 4.7 ఈ అని ఉంటుంది. ఓకే, దీని తర్వాత ఇది ఫెయిల్ అయిపోయింది యాక్చువల్గా. ఓకే, ఫెయిల్ అంటే కొన్ని రోజులు వాడారు, తర్వాత 5.1 వచ్చింది. ఓకేనా, 5.1 వచ్చింది, తర్వాత 6.0 వచ్చింది. 6.0 బాగా సక్సెస్ అయింది, అది యూజ్ చేస్తున్నాం మనం. ఓకేనా, సో అందుకోసమని ఈసీసీ 6 ఈహెచ్పి 1, ఈసీసీ 6 ఈహెచ్పి 7, ఈహెచ్పి 2, ఈసీసీ 6 ఈహెచ్పి 3, ఈసీసీ 6 ఈహెచ్పి 4, ఈసీసీ 6 ఈహెచ్పి 5, 6, 7, 8 అని యూజ్ చేస్తాం. సో నో నీడ్ అంటే మీరు ఇవేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దట్ అంటే ఒక ఐడియా ఉండడం కోసం. దీనికంటే ముందు కొంతమంది అడుగుతారు వై ఈసీసీ 6 చేంజ్ అవ్వట్లేదు కానీ ఈహెచ్పి 1, 2, 3, 4, 5 చేంజ్ అవుతుంది అని అడుగుతారు. సో అలాంటి డౌట్స్ రాకుండా ఉండడం కోసం నేను ఇందులో వర్షన్స్ ఉన్నాయి అని చెప్పాను అనమాట. ఓకే, సో ఇప్పుడు సో వాట్ ఆర్ ద వర్షన్స్ యూ వర్క్ డన్ అంటే నేను చెప్తాను. నేను
SAP NetWeaver 7.2, 3, 4, 5, 6 వర్షన్స్ మీద వర్క్ చేశాను. అబాప్ అండ్ జావా అప్లికేషన్స్ మీద వర్క్ చేశాను. అబాప్ వర్షన్ వచ్చేసి ECC 6, EHP 7, 8 మీద వర్క్ చేశాను అని చెప్తా. జావా వచ్చేసి జావా కూడా మనకి వర్షన్స్ ఉంటాయి. సో జావా అప్లికేషన్స్ సో సేమ్ ECC 6, EHP 8లో మనకి జావా డ్యూయల్ స్టాక్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ జావా వర్షన్ చెప్పాలంటే మీకు మనకి ఈ నెట్వియర్ 7.32 ఉంది కదా, ఈ నెట్వియర్ 7.3లో 32లో కొన్ని చేంజెస్ జరిగాయి అన్నమాట. ఓకేనా? సో ఒకప్పుడు ఏం జరిగేదంటే ఈ నెట్వియర్ 7.32కి ముందు 7.4 వరకు కూడా ఈ అబాప్ ప్లస్ జావాని మనము డ్యూయల్గా అంటే కాంబినేషన్లో సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళం అనమాట. ఓకే, నేను నెట్వేవర్ 7.0, 7.1, 7.2, 7.3, 7.4 వరకు నేను ఒకవేళ ఎస్ఐపిని ఇన్స్టాల్ చేసుకుంటే నాకు ఈ 2 అప్లికేషన్స్ కాంబినేషన్లో వచ్చాయి. ఓకేనా? ఆఫ్టర్ నెట్వేర్ 7.3 తర్వాత 7.32 తర్వాత నేను సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తే స్ప్లిట్ అయిపోయాయి అనమాట. నేను సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తే ఓకే, ఐదర్ డెడికేటెడ్గా అబాప్ అప్లికేషన్కి మాత్రమే ఒక సిస్టమ్ని యూజ్ చేయాలి, అండ్ దెన్ జావా సిస్టమ్ కావాలి అని అనుకుంటే నేను డెడికేటెడ్గా ఒక వన్ సిస్టమ్ డెడికేటెడ్గా జావా అప్లికేషన్కి యూజ్ చేయాలి. రెండింటిని కలిపి యూజ్ చేయలేమన్నమాట. ఎప్పుడు స్ప్లిట్ అయిందంటే ఇది 7.32 తర్వాత స్ప్లిట్ అయిపోయాయి. ఎప్పుడు 7.4, 7.5, 7.52 ఈ వర్షన్స్ నేను ఇన్స్టాల్ చేసుకుంటే నాకు అయితే నేను ఇఫ్ ఇన్ కేస్ నేను జావా సిస్టమ్ కావాలి అనుకుంటే డెడికేటెడ్ ఒక సర్వర్ నేను జావాని ఇన్స్టాల్ చేసుకోవడానికి, అబాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి డెడికేటెడ్ ఒక సర్వర్ యూజ్ చేయాలి. అదే నెట్వియర్ 7.32కి ముందు నేను 2 అప్లికేషన్స్ని ఒకే సిస్టంలో యూజ్ చేసేదాన్ని. ఓకే, ఈ చేంజెస్ చేశారనమాట 7.32 తర్వాత. ఇప్పుడు నేను జావా అప్లికేషన్ వర్షన్ చెప్పాలి అని అంటే సేమ్ చెప్తాను, కానీ ప్లాట్ఫామ్ మారుతుంది. ఓకేనా? ప్లాట్ఫామ్ అడుగుతారు, క్రాస్ క్వశ్చన్ అడుగుతారు. నేను ఇప్పుడు నాకు జావా అండ్ అప్లికేషన్ బోత్ ఐ వాంటెడ్ టు రన్ బోత్ అప్లికేషన్స్ ఇన్ సింగిల్ సిస్టమ్ అని అంటే ఏ వర్షన్, విచ్ వర్షన్ యూ వుడ్ లైక్ టు సెలెక్ట్ అని అడుగుతారు. ఏ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు? 7.1, 7.2, 7.3. ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే మనం డ్యూయల్ స్టాక్ని రన్ చేయగలుగుతాం. ఇఫ్ ఇన్ కేస్ సింగిల్ స్టాక్ కంటే స్టాక్స్ అని అంటాం మనము అప్లికేషన్స్ని, అబాప్ స్టాక్ అండ్ జావా స్టాక్ అని అంటాము. ఇది టెక్నికల్ నేమ్. ఓకే, జావా స్టాక్ చేయాలి అని అంటే డెడికేటెడ్గా సర్వర్ ఉండాలి. ఇఫ్ ఐ వాంట్ టు రన్ 7.4, 7.5. ఓకే, ఇవి అప్లికేషన్స్ వర్షన్స్. డౌట్స్ ఉన్నాయా వాసవి? అక్క డౌట్ ఉందా? లేదు అక్క. ఓకే, చెప్పండి భరత్. టీ కోడ్స్ అని పెట్టారు కదా, టీ కోడ్స్ మనకి పర్టికులర్ గా అవే ఉంటాయి లేకపోతే ఏమైనా చేంజ్ అవుతాయి? అవే చేంజ్ ఏమి ఉండదండి, అవే ఉంటాయి. అవి మనకి బై హార్ట్ ఉండాలా? బై హార్ట్ అవసరం లేదు, నేను లాజిక్ గా గుర్తుపెట్టుకోవడం చెప్తాను. ఓకేనా? లాజిక్ ఇక్కడ మనకి బై హార్ట్ అనేది పిక్చర్ లోకి రావద్దు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు అన్నిట్లలో లాజిక్ గా గుర్తుపెట్టుకున్న వాటిలలో 1-2 నాకు గుర్తుండట్లేదు అంటే అప్పుడు మీరు ఒక లాజిక్ కీ పాయింట్ పెట్టుకొని ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా. ఐ గైడ్ దట్ ఆల్సో. ఓకే ఓకే, బై హార్ట్ అనేది ఎక్కడ ఉండదు. లాజిక్ గా టీ కోడ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను టాపిక్ వైజ్ చెప్తాను మీకు. ఓకే, సో మనకి ఒక 20+ టీ కోడ్స్ ఉంటాయి. ఆ టీ కోడ్స్ లో మన బేసిస్ రిలేటెడ్ టీ కోడ్స్ ఏమైతే ఉంటాయో, సెక్యూరిటీ రిలేటెడ్ టీ కోడ్స్, ఆ టీ కోడ్స్ అని ఈజీగా ఎలా మీకు గుర్తుండాలో నేను చెప్తాను, లాజిక్ చెప్తాను వాటికి కూడా. ఓకే, జావా అబాప్ స్టాక్ అయితే మనం టీ కోడ్స్తో యూజ్ చేస్తామని చెప్పా కదా, ఆపరేట్ చేస్తాము, SAP GUI నుండి చేస్తాం. జావాకి ఎలాంటి GUIని యాడ్ చేయలేము. ఇక్కడ క్రాస్ క్వశ్చన్ అంటే ఇఫ్ ఇన్ కేస్
మీరు ఫేక్ అని అర్థమైతే కొంతమంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, ఓన్లీ అబాబ్స్ట్రాక్ట్ ని మాత్రమే ఎస్ఏపి జిఐకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ నేను చూపించాను కదా నిన్న. ఇందులో ఉందని చూద్దాం. ఎస్ఏపి లాగాన్ లేదు, యాక్చువల్గా ఇది పర్సనల్ ల్యాప్టాప్, నిన్న కంపెనీ ల్యాప్టాప్లో ఇష్యూ ఉందని. ఓకే, నేను మనం సర్వర్కి లాగిన్ అయినప్పుడు కూడా చూపిస్తాను. ఎస్ఏపి జిఐలో ఓన్లీ అబాప్ అప్లికేషన్ని అబాబ్స్ట్రాక్ట్ని మాత్రమే యాడ్ చేసుకోగలుగుతాం. జావా స్ట్రాక్స్ని యాడ్ చేయలేము. ఇవి ఓన్లీ వెబ్ రిలేటెడ్ అప్లికేషన్ అనమాట. ఓకే, వెబ్ అప్లికేషన్ అంటే వెబ్ అప్లికేషన్ అంటే యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడము. యాప్ కాదు, అందుకే అదే వెబ్ అని రాసింది అక్కడ. హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపి అంటేనేమో నాన్ సెక్యూర్, హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్ అప్లికేషన్ అని అర్థం. ఓకే, వెబ్ రిలేటెడ్ అంటేనే అర్థం చేసుకోవాలి. మనం పోర్టల్లో ఓపెన్ చేస్తాము, వెబ్లో ఓపెన్ చేస్తాము. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇది జియో ఓపెన్ చేశాను. ఓకేనా, ఇదేంటి ఒక వెబ్, దీనికి ముందు హెచ్టిటిపి అని ఇప్పుడు సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జియో మీట్ అంటే మనకి ఇక్కడ వెబ్ వస్తుంది, http:// సంథింగ్ అని వస్తుంది అనమాట. మనకి వెబ్ రిలేటెడ్ అప్లికేషన్ అనమాట. ఓకే, జావా అనేది దీనికి ఒక పోర్టల్, డెడికేటెడ్ పోర్టల్ యూఆర్ఎల్ ఉంటుంది. యూఆర్ఎల్ అంటే నథింగ్ బట్ http://netwear/500 పోర్ట్ నెంబర్ ఉంటుంది, పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఇలా ఒక వెబ్ ఉంటుంది. ఈ యూఆర్ఎల్ని తీసుకెళ్ళి ఓపెన్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి వెబ్ ఓపెన్ అవుతుంది. అలా వెబ్ రిలేటెడ్ అప్లికేషన్ అనమాట జావా అనేది. కొంతమంది ఎందుకు జావా ఎందుకు యూజ్ చేస్తామంటే కొంతమంది టెక్నికల్ యూజర్స్, నాన్ టెక్నికల్ యూజర్స్, ఎస్ఏపి నాన్ ఎస్ఏపి యూజర్స్కి హెల్ప్ అవుతుంది. కొంతమందికి వెబ్ రిలేటెడ్ కన్వీనియంట్గా ఉంటుంది. సో దట్ దే విల్ యూజ్ వెబ్ అప్లికేషన్స్ యాజ్ వెల్. వీ హ్యావ్ అ పిఐపిఓ మోడల్స్ ఉంటాయన్నమాట. కొన్ని మోడల్స్ అప్లికేషన్స్లో మోడల్స్. ఈసీసీ వచ్చేసి అప్లికేషన్. ఓకే, ఈసీసీ అప్లికేషన్. సిఆర్ఎం అబాప్ అప్లికేషనే. ఓకే, బిజినెస్ సూట్ ఉంది కదా, బిజినెస్ సూట్ అన్నిటికీ సిఆర్ఎం, ఎస్ఆర్ఎం, ఎస్సిఎం ఇవన్నీ, బీడబ్ల్యూ. ఓకే, బిజినెస్ వేరోస్, బీడబ్ల్యూ ఇవన్నీ అప్లికేషన్స్. ఓకే, మన ఎస్ఏపిలో బీడబ్ల్యూ అండ్ దెన్ ఇవన్నీ అబాప్ అప్లికేషన్స్. జావా అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే మనకి ఎన్డబ్ల్యూఏ అండ్ ఈపీ అని, పిఐపిఓ అని. ఓకే, ఇంకా వెబ్ డిస్పాచర్ అని, ఇలా ఇవి కొన్ని ఉంటాయి. ఇవి జావా అప్లికేషన్స్. ఓకే, మీకు ఇంకా పోను అర్థమవుతుంది. సో ఇవి బేసిక్స్ అనమాట. అంటే అప్లికేషన్స్ అంటే ఏంటి, జావా స్ట్రాక్, అబాప్ స్ట్రాక్స్ అంటే ఏంటి, వర్షన్స్, నెట్వేర్ అంటే ఏంటి, ఎస్ఏపి వర్షన్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్, ఎస్ఏపి నెట్వేర్ ప్లాట్ఫామ్ వర్షన్ అంటే, ప్లాట్ఫామ్ అని మెన్షన్ చేయరు, ఎస్ఏపి వర్షన్ అంటే ఏంటి, ఎస్ఏపిలో ఎన్ని స్ట్రాక్స్ ఉంటాయి, స్ట్రాక్స్లో మనకి అప్లికేషన్ వర్షన్ ఏంటి అని అడుగుతారు. ఓకేనా, సో అబాప్ని అయితే మనము జియోలో యాడ్ చేసుకోగలుగుతాం, ఆపరేట్ చేస్తాం, ఎలాంటి కోడ్స్తో ఆపరేట్ చేయగలుగుతాం. వెబ్ రిలేటెడ్ అయితే హెచ్టిటిపిస్, వెబ్ యూఆర్ఎల్స్తో ఆపరేట్ చేయగలుగుతాం. ఇది బేసిక్. ఇప్పుడు మనము ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామంటే ఇలా మనకి నెట్వేర్ అనేది 2004లో వచ్చింది. అండ్ దెన్ 2005లో ఈఆర్పిలో ఈహెచ్పిస్ వచ్చాయన్నమాట. ఈహెచ్పిస్ అంటే ఎన్హాన్స్ ప్యాకేజెస్ ఉన్నాయి కదా, ఎన్హాన్స్ ప్యాకేజెస్ 1 2 3 4 5 2005లో వచ్చింది మనకి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఉంది కదా 2004లో మనకి జావా, అబాప్ ప్లస్ జావా పిక్చర్లోకి వచ్చినాయి. అండ్ తర్వాత స్ప్లిట్ కూడా అయిపోయినాయి. ఓకే, సో తర్వాత 2006లో బిజినెస్ ఆల్ ఇన్ అంటే స్మాల్ మిడ్వేర్ అండ్ స్మాల్ స్కేల్స్ ఉన్న కంపెనీస్కి కూడా ఎస్ఐపి ప్రొవైడ్ చేయాలి అని సో ఇట్లా బిజినెస్ సూట్స్ వచ్చాయి. బిజినెస్ సూట్ 7 అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 5 అప్లికేషన్స్ అనమాట. సిఆర్ఎం, ఎస్ఆర్ఎం, ఈఆర్పి, పిఎల్ఎం
ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ 2009లో వచ్చింది. అండ్ తర్వాత హ్యూజ్ చేంజ్ వచ్చింది ఎక్కడంటే 2010 నుండి హనాని తీసుకొచ్చారు, డేటాబేస్ అనమాట. 2010లో ఏం జరిగిందంటే యాక్చువల్గా ఇది స్టోరీ. ఓకే, అంటే ఏం జరిగింది యాక్చువల్గా ఇది అందరికీ తెలియదు. ఎవరైతే డీప్ డౌన్ చేస్తారో అసలు ఎందుకు హనా వచ్చింది, ఎందుకు ఈ హనా యూజ్ చేస్తాం, అసలు ఎస్ఏపి ఎందుకు ఇవి యూజ్ చేస్తుంది, ఎందుకు వచ్చింది అనేది ఏదన్నా వికీపీడియా ఇలాంటి చదివే అలవాటు ఉన్న వాళ్ళకి ఇంత డీప్ డౌన్ అర్థమవుతుంది. హనా ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా హనా స్ట్రగుల్లో నుండి వచ్చిందనమాట. ఏ స్ట్రగుల్? మనము ఎస్ఏపి చెప్పాను కదా, మనం అదర్ సాఫ్ట్వేర్స్ మీద డిపెండ్ అవుతాము. అందులో డిపెండ్ అయ్యే డైరెక్ట్ ఎస్ఏపి ఇండివిజువల్గా రన్ అవ్వలేదు. ఓకేనా, మనం ఖచ్చితంగా వీఆర్ డిపెండింగ్ ఆన్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అండ్ దెన్ వన్ డేటాబేస్ బికాస్ ఆఫ్ స్టోరింగ్ ద డేటా. ఓకే, ఎస్ఏపి ఇప్పుడు ఈ 2000 స్టార్ట్ అవ్వకముందు 90sలో కొంచెం 2000 మిడిల్ వరకు మనము ఒరాకిల్ మీద బాగా డిపెండ్ అయ్యే వాళ్ళం. ఒరాకిల్ అండ్ ఎస్క్యూఎల్ డిబి మీద బాగా డిపెండ్ అయ్యే వాళ్ళం డేటాను స్టోర్ చేసుకోవడం కోసం. అయితే ఈ ఒరాకిల్ ఏం చేసిందంటే కాస్ట్ పెంచింది. ఓకే, కాస్ట్ పెంచి ఈ జావా అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఈ జావా అప్లికేషన్స్ని కూడా బై చేసింది. ఓకే, ఈ జావా అప్లికేషన్స్ని అండ్ ఒరాకిల్ డేటాబేస్ లైసెన్స్ని రెండింటిని కలిపి హ్యూజ్ అమౌంట్ వేసింది అనమాట. ఎస్ఏపికి హ్యూజ్ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ తర్వాత ఇంకా మేజర్ హనా ఎందుకు పిక్చర్లోకి వచ్చిందంటే హనా వచ్చేసి ఒక డేటాబేస్. ఓకే, నాట్ అప్లికేషన్, ఇది డేటాబేస్ అనమాట. డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏంటో చెప్పాలి శాంతి. Store the It data. stores the data. Data store చేయడం. వాట్ కైండ్ ఆఫ్ డేటా? వాట్ కైండ్ ఆఫ్ డేటా చెప్పాను కదా, మన ఎస్ఏపిలో ఆబ్జెక్ట్స్, ప్రోగ్రామ్స్, ఫీల్డ్స్, స్క్రీన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డేటాని మనకి ఒక టేబుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు, మనకేంటి అస్మాది ఒక క్యాట్లాగ్ అంటే వర్క్ ఒక వాట్ వి కాల్ దిస్ వన్, ఒక బాక్స్ ఉంది కదా, అలా వాసవి అండ్ దెన్ భరత్, తర్వాత ప్రసాద్, తర్వాత విజయ్, ఇలా ఉంది కదా. మన డేటాబేస్ ఏం చేస్తుందంటే ఏ డేటాబేస్ అయినా డేటాబేస్ ఏం చేస్తుందంటే ఇది ఎలా మనకి అరేంజ్ చేసిందో అంటే ఒక మంచిగా చూడడానికి అండ్ అరేంజ్ చేసింది యాక్చువల్గా ఒక బాక్సెస్ లాగా కదా. అలానే డేటాబేస్ కూడా ఏం చేస్తుందంటే మనం పంపించే వాట్ ఎవర్ డేటా, ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు పర్చేస్ ఆర్డర్, ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సేల్స్ ఆర్డర్, ఏదైనా ఈ బిజినెస్ రిలేటెడ్ డేటాని టేబుల్స్లో స్టోర్ చేస్తుంది. ఆ టేబుల్స్లో మనకి ఒక మంచిగా ఒక టేబుల్ అరేంజ్ చేసి ఆ టేబుల్లో డేటాని డెడికేటెడ్గా, ఇప్పుడు అస్మా రిలేటెడ్ అయితే మనకి ఎట్లా ఇచ్చింది, నేమ్ ఇచ్చేసి సో ఏస్ అని ఇచ్చేసి సో తన స్టేటస్ మ్యూట్లో పెట్టుకుంది. ఎలా అయితే ఇలా ఉందో మన డేటాబేస్లో కూడా డేటా మంచిగా టేబుల్స్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, టేబుల్లో స్టోర్ అయ్యి ఎప్పుడైతే మనము ప్రజెంటేషన్ లేయర్ నుండి రిక్వెస్ట్ ఇస్తామో ఈ టేబుల్కి వచ్చి డేటాను తీసుకొచ్చేసి అస్మా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రజెంటేషన్ లేయర్లో ప్రజెంట్ చేస్తుంది. ఇలా జరుగుతుంది జనరల్గా మనకి. ఓకేనా, అలానే ఆ ఈ ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్, డేటా అంతా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఈ టేబుల్స్ అన్ని డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో వాట్ ఎవర్ డేటాబేస్, ఏదైనా డేటాబేస్ ఉందనుకో ఈ టేబుల్స్లో డేటాను స్టోర్ చేస్తుంది. అయితే హనా యాక్చువల్గా ఎందుకు పిక్చర్లోకి వచ్చిందంటే ఇది ఎస్ఏపి ఓన్ ప్రోడక్ట్. హనా వచ్చేసి ఎస్ఏపి ఓన్ ప్రోడక్ట్. ఓకే, డేటాబేస్, ఓన్ డేటాబేస్ అని అంటాము. ఎందుకు వచ్చింది అని అంటే మనకి బేసిక్గా ఈసీసీ సిస్టమ్ వచ్చేసి జనరల్గా 2 మెకానిజమ్స్ ఉంటాయి, ఓఎల్టీపీ, ఓఎల్ఏపి అని ఉంటుంది అనమాట మనకి కాన్సెప్ట్. ఓకే, చెప్తాను ఓఎల్ఏపి, ఓఎల్టీపీ అంటే ఏంటంటే ఈసీసీ సిస్టమ్ వచ్చేసి జనరల్గా మనం సర్వర్కి ఎందుకు లాగిన్ అవుతాం? ఎగ్జాంపుల్స్, ఒక సర్వర్కి లాగిన్ అయ్యామంటే
ఒక ఇన్పుట్ ఇస్తాము కదా, ఈ ఇన్పుట్ కొంచెం ప్రాసెస్ జరిగి ఒక అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, ఈ ప్రాసెస్ ఐదర్ ఇట్ విల్ బి ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఓకే, అండ్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు బ్యాంక్ ఉంది. ఓకేనా, బ్యాంక్లో ఇప్పుడు మీరు వెళ్ళారు, మనీ డిపాజిట్ చేయడానికి వెళ్ళారు. ఓకేనా, వన్స్ మీరు ఆ పేపర్ మీద అంతా ఇన్ఫర్మేషన్ రాసేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి ఆ మనీ మీ దగ్గర క్యాష్ తీసుకొని వాళ్ళు కౌంట్ చేసుకొని అక్కడ పెట్టేసుకొని మీ అకౌంట్లో మీ అకౌంట్కి వేస్తారు. మీ అకౌంట్లో వేసేంత వరకు అది ఆన్లైన్ ట్రాన్సాక్షనే. వన్స్ వేసిన తర్వాత మీరు ఆ డేటాను చూడగలుగుతున్నారు అని అంటే ఆ డేటా వచ్చేసి ఆఫ్లైన్. ఓకేనా, అలానే మనం ఒక సర్వర్లో ఒక రిక్వెస్ట్ ఇచ్చి ఆ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ జరిగి డేటాబేస్లో స్టోర్ అయ్యేంత వరకు అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్. వన్స్ అది డేటాబేస్లోకి వెళ్ళి టేబుల్లో కూర్చున్న తర్వాత ఆఫ్లైన్ అయిపోతుంది. వన్స్ అది సెటిల్ అయింది కదా, ఆఫ్లైన్ అంటే ఆ ఎంట్రీ, ఆ డేటాని ఎంట్రీ నేను చూడగలుగుతాను. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒకటి రాస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ అని రాసే ముందు మీరు గెస్ చేస్తారు దట్ నేను ఒక వర్డ్ రాస్తున్నాను. రాసిన తర్వాత రాసేది ప్రాసెసింగ్, అయిపోయిన తర్వాత మనం వ్యూ చేయగలుగుతాం, దాన్ని ఎడిట్ చేయగలుగుతాం. ఓకేనా, దాన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ అంట. వాట్ ఎవర్ వీఆర్ ఆన్ ప్రాసెసింగ్. ఓకే, ప్రాసెసింగ్ చేస్తున్న వేలో దాన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంట. ఓకే, ఇప్పుడు ఈసీసీ అప్లికేషన్ ఏంటంటే ఇది బిల్డ్ అయింది ఓన్లీ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, అంటే రైట్ ఆపరేషన్స్కి బిల్డ్ అయింది బాగా. ఓకేనా, దీని మెకానిజమే ఒక ఆపరేషన్ని, ఒక ట్రాన్సాక్షన్ని, రైట్ ఆపరేషన్స్ని బాగా చేయగలుగుతుంది ఈసీసీ సిస్టమ్. కానీ వన్స్ నేను రీడ్ ఆపరేషన్స్ని ఎప్పుడైతే నేను అడుగుతానో అప్పుడు స్ట్రగుల్ అయ్యేదన్నమాట. అంటే రీడ్ ఆపరేషన్స్ని, రైట్ ఆపరేషన్స్ని రెండింటిని ఒకేసారి చేయలేదు ఈసీసీ సిస్టమ్. అందుకే ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ఈసీసీ సిస్టము హ్యాండిల్ చేస్తుంది. నేను ఈసీసీ సిస్టమ్కి టూ రిక్వెస్ట్లు ఇచ్చాను నేను. ఓకే, 2 ఇన్పుట్స్ ఇచ్చాను. ఆ 2 ఇన్పుట్స్ ఏంటి, ఒకటి రైట్ చేసే ఇన్పుట్ ఇచ్చా, ఒకటి వచ్చి రీడ్ చేసే ఇన్పుట్ ఇచ్చా. ఈ 2 ఇన్పుట్స్ని ఒకేసారి ఈసీసీ సిస్టమ్ ప్రాసెస్ చేయలేదు. చేస్తుంది, బట్ పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చేదన్నమాట మనకి. ఓకేనా, ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది అండ్ రీడ్ ఆపరేషన్స్ని చేయలేకపోతుంది అని మనకు పిక్చర్లోకి వచ్చింది బీడబ్ల్యూ సిస్టమ్. బీడబ్ల్యూ సిస్టమ్ ఏంటంటే బీడబ్ల్యూ అప్లికేషన్. ఇది బీడబ్ల్యూ అప్లికేషన్ ఏం చేస్తుంది, దీనికి పెట్టింది పేరు రీడ్ ఆపరేషన్స్కి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ కొన్నాను, ఒక 10 years బ్యాక్ కార్ కొన్నాను. దాని ఇన్వాయిస్ నేను డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. ఆ రీడ్ ఆపరేషన్, ఆ ఇన్వాయిస్ని నేను స్టోర్ చేసుకోవాలంటే నేనేం చేసేదాన్ని అంటే ఈసీసీలో రీడ్ ఆపరేషన్స్ కష్టం కాబట్టి ఈసీసీ నుండి బీడబ్ల్యూకి కనెక్షన్ క్రియేట్ చేసి వన్స్ ఈ రీడ్ ఆపరేషన్స్ అన్ని కమిట్ అయ్యి ఈ రైట్ ఆపరేషన్స్ అన్ని కమిట్ అయ్యి రీడ్ ఆపరేషన్గా మారిన తర్వాత రీడ్ ఆపరేషన్ ఆబ్జెక్ట్స్ని, ఆ ఇన్వాయిసెస్ని, ఆ ఆబ్జెక్ట్స్ని నేను బీడబ్ల్యూకి ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేసుకునేదాన్ని. ఓకేనా, ఈ స్టోర్ చేసుకునే ప్రాసెస్లో ఏమయ్యేది, వాటిని కంప్రెస్ చేసి స్టోర్ చేయాల్సిన అవసరం వచ్చేదన్నమాట మనకి. ఓకేనా, సో అప్పుడేంటి, ఇప్పుడు నేను ఇన్ కేస్ రీడ్ ఆపరేషన్ అడిగినా ఈ బీడబ్ల్యూ నుండి నేను రీడ్ ఆపరేషన్స్ని అంటే ఇన్వాయిసెస్ తీసుకోగలుగుతాను, రైట్ ఆపరేషన్స్ ఈసీసీ నుండి నేను చేయగలుగుతాను. ఈసీసీ అనేది సోర్స్ సిస్టమ్గా బీడబ్ల్యూ సిస్టమ్కి యాక్ట్ చేసేదన్నమాట. ఓకేనా, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నుండి ఈ కంప్రైజ్ చేయడానికి ఓపెన్ ట్రక్స్ అని, తర్వాత టీ టైమ్స్ అని, తర్వాత మనకి మ్యాక్స్ డీబీ స్టోర్ చేయడానికి మ్యాక్స్ డీబీ అని, ఇవన్నీ ఈ ప్రాసెసింగ్ అంతా మనకి చాలా లేట్ అండ్ చాలా సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చాయి.
ఈ బీడబ్ల్యూ ఇప్పుడు ఇందులో రీడ్ ఆపరేషన్స్ అన్ని నైట్ టైంలో మనకి బీడబ్ల్యూకి కన్వర్ట్ చేసాం, అంటే పంపించే వాళ్ళం అనమాట. ఇందులో నుండి వచ్చిందే మనకి ఇన్ మెమొరీ కాన్సెప్ట్. ఇన్ మెమొరీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మనకి డైరెక్ట్ వాట్ ఎవర్ డేటా మనం ఆ డేటాని పంపించే డేటా ఉంటుందో ఆ డేటా అంతా ర్యామ్లో కూర్చుంటుంది వెళ్ళి. ఇన్ మెమొరీ అంటే ఏంటంటే ఆ డేటా వెళ్ళి ర్యామ్లో ఉంటుంది. ర్యామ్ వచ్చేసి వోలటైల్ మెమొరీ అంటే ఏంటి, ఫస్ట్ ప్రైమరీ స్టోరేజ్గా ర్యామ్ ఉండేది, సెకండరీ స్టోరేజ్గా డిస్క్ ఉండేది. ఓకేనా. సో ఈ మెకానిజం మెయింటైన్ చేసి ఎందుకు మనం ఇంత స్ట్రగుల్ అవ్వడం, మనమే ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది కదా అని హనాని పిక్చర్లోకి తీసుకొచ్చారు. హనా ఏంటంటే ఈజీగా ఈ ఓఎల్ఏపి ఓఎల్టిపి ఈ రెండు మెకానిజమ్స్ని మెయింటైన్ చేస్తుంది హనా. అంటే రీడ్ ఆపరేషన్స్, ఇట్ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ రీడ్ ఆపరేషన్స్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఇన్ స్మూత్ వే. ఓకేనా. దట్స్ వై హనాకి స్పెషల్, జనరల్గా మనకి హనాలో స్పెషల్ అడ్వాంటేజెస్ ఏంటంటే కంపేర్ టు ఒరాకిల్ ఎస్క్యూఎల్ డిబి, ఈ ఎస్క్యూఎల్ డిబి అంటే ట్రెడిషనల్ ఓన్లీ రోలోనే స్టోర్ చేస్తుంది. ఇట్ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ఓఎల్టీపీస్ ఓన్లీ, ఓఎల్టీపీస్నే హ్యాండిల్ చేసే. కానీ హనా వచ్చేసి ఈ స్ట్రగుల్లో నుండి వచ్చింది కాబట్టి హనాని రెండు మెకానిజమ్స్ని మెయింటైన్ చేసే విధంగా ప్రిపేర్ చేశారు. ఇట్ కెన్ హ్యాండ్ ఈజీలీ యాక్సెస్, అంటే ఈజీగా అలోకగా చేసేస్తుంది. రీడ్ ఆపరేషన్స్ని రైడ్ ఆపరేషన్స్ రెండింటిని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. దట్స్ వై హనా ఈజ్ ద 7 times ఫాస్టర్ దెన్ టు అదర్ డేటాబేసెస్ అనమాట. ఓకేనా. సో ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా 2010లో అట్లా జరిగింది. సో హనాని ఫుల్గా ఏం చేశారంటే, మనకి జనరల్గా ఎస్ఏపి కస్టమర్స్ ఎలా ఉంటారంటే చాలా స్టబాన్గా ఉంటారు. ఓకేనా. ఎందుకు, బాగా వాళ్ళకి కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి లెగసీ డేటా అంతా మంచిగా ఉంటుంది ఒరాకిల్ డేటాబేస్ మీద. ఈ ఒరాకిల్ని ఎస్క్యూఎల్ డిబిని రీప్లేస్ చేయడానికి మన ఎస్ఏపి ప్లే చేసిన స్ట్రాటజీ ఏంటంటే, వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఒక డెమో సిస్టమ్ని క్రియేట్ వీళ్ళ ప్రాడ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ ప్రాడ్ సిస్టమ్ని ఫస్ట్ ఒక డెమో సిస్టమ్గా తీసుకొని మీ ఫ్రీగా హనాని మీరు యూజ్ చేసుకొని ఈ డెమో వాట్ ఎవర్ అంటే ప్రొడక్షన్ డేటా డెమో సర్వర్ని తీసి హనా డేటాబేస్ మీద రన్ చేసి, ఇంకొకటి యాక్చువల్ ఒరిజినల్ సిస్టము ప్రాడ్ సిస్టము. ఎందుకంటే అందరు కస్టమర్స్ ఒరాకిల్ మీదే డిపెండ్ అయ్యే వాళ్ళము ఒకప్పుడు. ఇప్పుడు రియల్ ప్రొడక్షన్ సిస్టమ్ ఏమో ఒరాకిల్ మీద రన్ అయ్యేది. ఇప్పుడు వీళ్ళకి ఒక టెస్ట్ పెట్టేవాళ్ళు అనమాట ఎస్ఏపి వాళ్ళు, చెక్ చేసుకోండి మీరే అని చెప్పేసి హనా డేటాబేస్ మీద ఉన్న డీబీకి ఒక ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు. ఓకే. అండ్ ఒరాకిల్ డేటాబేస్ మీద ఉన్న ప్రొడక్షన్ సిస్టంలో ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు. ఓకేనా. ఒక టేబుల్లో నుండి డేటా తీసుకురావడానికి హనా వచ్చేసి 6 seconds తీసుకుంటే, ఓకే, ఒరాకిల్ మీద ఉన్న డేటాబేస్లో ఇన్పుట్ అవుట్పుట్ తీసుకురావడానికి 60 minutes పట్టేది. ఓకే. సో ఈ చేంజ్ డ్రాస్టిక్ చేంజ్ కదా, 6 secondsలో అవుట్పుట్ తీసుకురావడం అంటే వెరీ ఫాస్ట్ కదా, అవునా కదా, అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? అనా ఎందుకు పిక్చర్లోకి వచ్చిందో చెప్తున్నాను నేను. అనా ఎందుకు అంత చాలా ఇంపార్టెంటో, మేజర్ రోల్. ఇప్పుడు హనా వచ్చిన తర్వాత హనానే మనకి బేసిక్గా రియల్ టైంలో. ఓకేనా. ఎందుకు వచ్చింది అని అంటే, అదర్ డేటాబేస్ మీద ఇది వచ్చేసి ట్రెడిషనల్. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటి, ఇన్ మెమొరీ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ డేటాబేస్ ఒరాకిల్ డేటాబేస్ మీద డేటా అంతా డిస్క్లో ఉంటుంది అనమాట, డేటాలో కంప్రెస్ అయ్యి డిస్క్లో ఉంటుంది. ఇక్కడ డేటా వచ్చేసి ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ర్యామ్లో అసలు ఈ డిస్క్లో ఉన్న డేటా అంతా ఈ ర్యామ్లోకి లోడ్ అవుతుంది. ర్యామ్ అంటే చాలా ఫాస్ట్. ఓకేనా. ఎందుకు హనా అంత సక్సెస్ అంటే ర్యామ్ మెమొరీ ఎక్కువ యూజ్ చేస్తారు ఇక్కడ. సో నేను క్యాలిక్యులేషన్ చెప్తాను. ర్యామ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. కాకపోతే ర్యామ్ ఏంటి, ఓలటైల్ అంటే ఏంటి భరత్ చెప్పాలి, ప్రసాద్ అండ్ భరత్ ఇద్దరు చెప్పాలి. రామ్ అండ్ ప్రసాద్ భరత్. ర్యామ్ అంటే ఏంటి?
ర్యామ్ అంటే చెప్తారా? వాసవి బీటెక్ బ్యాక్గ్రౌండ్ కదా? అవునక్క. ఏంటి సిఎస్సియేనా? ఐటీ అక్క. ఓకే, యూ షుడ్ ఆన్సర్ దట్. వాట్ ఈస్ ర్యామ్? భారత్, రామ్ బీటెక్కే కదా రామ్? అక్క బీటెక్కేనా? ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అది ఆ. వాలటైల్. అది వాలటైల్ ఇంకా వాలటైల్ అంటే అంటే చెప్పాలి. అది పర్మనెంట్గా డేటాని స్టోర్ చెయ్యదు. వన్స్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది. పర్మనెంట్ గా డేటా స్టోర్ చేయదు. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఒక సిస్టమ్ ఆన్ చేసి ఉన్న తర్వాత ఇప్పుడు సిస్టమ్ ఆన్ చేసినప్పుడు మనం డైరెక్ట్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను చెప్తాలే. ఇప్పుడు నేనేం చేశాను, ఈ నోట్ ప్యాడ్ రాసా, దీన్ని స్టోర్ చేయకుండా నేను షట్ డౌన్ చేశాను ల్యాప్టాప్ని. ఓకేనా? షట్ డౌన్ చేసి మళ్ళీ నేను ఆన్ చేస్తే ఆ నోట్ ప్యాడ్ ఉండదు. ఎందుకంటే అది వచ్చేసి ర్యామ్లో స్టోర్ అవుతుంది. అంటే ర్యామ్ అంటే టెంపరరీ మెమోరీ. టెంపరరీ మెమోరీ అంటే ఏంటంటే ఓలటైల్ అంటే టెంపరరీ మెమోరీ అంటే ఏంటి, మనము ఒక సర్వర్నైనా ఒక ఫోన్నైనా ఏదైనా ఎలక్ట్రిక్ డివైస్ని మనము ఇఫ్ ఇన్ కేస్ అది ర్యామ్లో స్టోర్ అవుతుంది అని తెలిసి మనం దాన్ని సేవ్ చేయకుండా స్టాప్ చేసామంటే, సేవ్ చేసినా చేయకపోయినా స్టాప్ చేసామంటే డేటా వెళ్ళిపోతుంది, ఎరైజ్ అవుతుంది, డేటా స్టోర్ అవ్వదు. ఓకేనా? దాన్నే వోలటైల్ అంటాం మనము. రోమ్ పర్మనెంట్ మెమొరీ. ఓకేనా? రోమ్ అంటే నథింగ్ బట్ డిస్క్. ఓకే, ఇక్కడ ఏం జరిగేదంటే మనం ఒరాకిల్ డేటాబేస్ ఏం చేసేది, డిస్క్లో స్టోర్ అవుతుంది డేటా, అందుకే 60 minutes పట్టింది టైము. ర్యామ్ హనా ఏంటి, డేటా అంతా ఈ డిస్క్లో ఉన్న డేటానంతా ర్యామ్లోకి లోడ్ చేసి పెడుతుంది. లోడ్ చేసి పెట్టడం వల్ల యూజర్ రిక్వెస్ట్ వచ్చి వెంటనే ర్యామ్ నుండి తీసుకొని అవుట్పుట్ ఇచ్చేస్తుంది. డిస్క్ పోనవసరం లేదు. కంప్రెస్ అయ్యి డిస్క్లోకి వెళ్ళి ఎక్కడ స్టోర్ అయింది అని వెతుక్కొని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ర్యామ్ ఏం చేస్తుందంటే ఈ హనా డేటాబేస్ డిస్క్లో నుండి డేటానంతా ఇక్కడ లోడ్ చేసి పెడుతుంది కాబట్టి వెంటనే తీసుకొని వచ్చి మనకి చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటి, ఒక ఇన్పుట్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్లో డిస్క్ వెళ్ళి డిస్క్లో ఆ టేబుల్స్ వెతుక్కొని ఆ టేబుల్స్ నుండి డేటా తీసుకొని వచ్చే వరకు 60 minutes పడుతుంది టైం. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకేనా? ఇది హనా వచ్చేసి ఓఎల్టీపీ మెకానిజం ఇన్ మెమోరీ. అండ్ దెన్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ కెన్ స్టోర్ ద డేటా ఇన్ 2 ways, కాలమ్స్లో అండ్ రోలో కూడా డేటాను స్టోర్ చేస్తుంది. కానీ ఒరాకిల్ ఏంటి, ఓన్లీ రోలోనే డేటాను స్టోర్ చేస్తుంది అనమాట, రో ఫార్మాట్లోనే. అంటే మనకి ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, ఒక టేబుల్ గీసి ఇవి కాలమ్స్, రోస్, ఇట్లా టేబుల్ స్టోర్ అవుతుంది అనమాట మనకి. యాక్చువల్గా ఒక టేబుల్ ఉంటే ఇప్పుడు ఇది అంతా ఒక టేబుల్ అనుకోండి, ఇది కాలం కదా, ఇట్లా స్టోర్ చేస్తుంది, ఇట్లా కూడా స్టోర్ చేస్తుంది హనా డేటాబేస్. కానీ మనకి ఒరాకిల్ వచ్చేసి ఓన్లీ రోస్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది అసలు ఇంకా మనం హనా డేటాబేస్ మాట్లాడుకునేటప్పుడు వీ కెన్ డిస్కస్ వెరీ బ్రీఫ్లీ, అంటే ఇంకా ఎక్కువ మాట్లాడతాం. బట్ ఇక్కడ నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్పానంటే మనకి 2010 వచ్చింది, బట్ 2011 నుండి మనకి ఫుల్ పిక్చర్లోకి వచ్చింది. ఆ పిక్చర్లో కూడా ఎలా తీసుకొచ్చారంటే ఫస్ట్ ట్రయల్ పార్ట్ ఇచ్చారు. ట్రయల్ పార్ట్ ఇచ్చి ఈ చేంజ్ని వాళ్ళకి ఏమంటారు, టేస్ట్ చేపించారు. ఓకేనా? సో ఇంత ఈజీగా 6 seconds ఇన్పుట్ అవుట్పుట్ వస్తుంటే, పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే మనం ఎందుకు ఒరాకిల్ మీద ఉండాలని చిన్నగా కస్టమర్స్ కూడా హనా డేటాబేస్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా? సో ఇక్కడ ఎందుకు చెప్పానంటే సేపీ విన్ స్ట్రాటజీ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఇప్పుడు అంబానీ చేస్తారు కదా, ఇప్పుడు మనకేంటి, జియో సిమ్ని ఫస్ట్ ఒక 1 year ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ ChatGPT ఇవి కూడా అవే చేస్తున్నాయి. ఫస్ట్ మనుషులకి అలవాటు చేస్తారనమాట. అలవాటు చేసి వాటి నుండి వచ్చిన ఆ టైం సేవింగ్, అది కొంచెం కష్టపడేతనాన్ని
తగ్గించి అలవాటు పడి డబ్బులు ఎర్న్ చేస్తారు వాళ్ళు. అలానే ఎస్ఏపి కూడా అదే స్ట్రాటజీ ప్లే చేసింది ఇక్కడ. 2011లో హనా వచ్చింది, హనా డేటాబేస్ వచ్చింది. అండ్ తర్వాత మనకి 2015 నుండి S4 హనా వచ్చింది. S4 హనా అంటే ఏంటి, మనకి it's a combination of it's a fourth generation of ERP, and it's a combination of application and HANA database కదా. సో ఇక్కడ మీకు మేజర్ చేంజ్ చెప్పాలి. మనకి ఇప్పుడు జావా అప్లికేషన్స్ లేవు, ఎందుకంటే ఒరాకిల్ తీసేసుకుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ జావా, ఓకే, మనకి S4 హనాలో మన ఎస్ఏపి వాళ్ళు S4 హనాలో ఏం చేసేవాళ్ళు, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ డేటాబేస్ కదా. ఇందులో వెబ్ రిలేటెడ్ అప్లికేషన్స్ కూడా ఇన్బిల్ట్ ఉంటాయి. వెబ్ యాప్స్ కూడా, వెబ్ అప్లికేషన్స్ కూడా ఇన్బిల్ట్ S4 హనాలో ఉంది. వెబ్ అప్లికేషన్స్ అంటే ఫ్యూరీ, ఓకే, ఫ్యూరీ వెబ్ అప్లికేషన్ అంటే రీప్లేసింగ్ జావా, ఫ్యూరీ వెబ్ అప్లికేషన్స్ యూజర్. కానీ ఈసీసీలో ఏంటి, ఈ నెట్వియర్ ఈసీసీలో ఏంటి, మనకి వెబ్ యూజ్ చేయాలంటే సపరేట్గా సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళం. జావా అప్లికేషన్ యూజ్ చేసి సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుని, కానీ ఇక్కడ అవసరం లేదు S4 హనాలో, ఓకేనా. S4 హనాలో మనకి సపరేట్గా వెబ్ రిలేటెడ్ అవసరం లేదు. ఇక్కడే మనకి ఫ్యూరీ అండ్ వెబ్ రిలేటెడ్ అప్లికేషన్స్ని కూడా ఇన్బిల్ట్గా S4 హనా తీసుకొని వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ హౌ దీస్ ఆల్ ఆర్ ద వర్షన్స్. ఓకే, అండ్ దెన్ ఇంకా సింపుల్గా ఇప్పుడు మనకి S4 హనా ఉంది కదా, S4 హనా అండ్ మనకి బీటీపీ ప్లాట్ఫామ్ కూడా, ఇప్పుడు నెట్వియర్ ఎలా ప్లాట్ఫామ్ ఉందో బీటీపీ వచ్చేసి బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అనమాట బీటీపీ అనేది. ఓకే, SAP BTP. ఓకే, SAP BTP లో BTP is the platform. It acts like platform. On BTP we can install a cloud environment. Okay, on top of cloud we can install our క్లౌడ్ లోనే మనకి ఇన్ఫ్రా అంతా కవర్ అయిపోతుంది. దట్ ఏంటి, ఓఎస్, నెట్వర్క్, కంప్యూటర్, స్టోరేజ్ అంతా క్లౌడ్ లో కవర్ అయిపోతుంది. ఆన్ ద టాప్ ఆఫ్ VM, on top of this cloud, whatever cloud we can take in, like either it will be Azure and AWS and GCP, whatever we can take that subscription on top of a platform. Okay, and then we can arrange the like S4 HANA application. Okay, and S4 HANA application will cover the application and database. Okay, ila manamu nowadays, so we are using this. Okay, so this is the one off, and we have SAP Rise. Okay, SAP Rise anedi, this is also one of the transformation. It comes as SaaS. Okay, ante enti SaaS ante enti, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్, yes, very good. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇది ఈ SAP రైజ్ అనేది మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, SAP వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఆల్ లైక్ అదర్ థర్డ్ క్లౌడ్స్, ఓకే, SAP మనకి SAP రైజ్ లో ఇట్స్ కమ్స్ యాజ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే అన్ని వీళ్ళే మెయింటైన్ చేస్తారు. నో నీడ్ టు ఇన్స్టాల్ ఆల్ అదర్ క్లౌడ్ ఆర్ మిడిల్ వేస్ ఆల్. సో వీళ్ళే అంతా ప్రొవైడ్ చేస్తారు. ఇదేంటంటే ఇందులో 2 ways ఉంటాయి, పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. S4 HANA ప్రైవేట్ వర్షన్, S4 HANA పబ్లిక్ వర్షన్ అని వస్తుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ ECC, నెట్వియర్, ABAP and dual stacks and single stacks, and after that S4 HANA, and S4 HANA after that BTP, and BTP along with the BTP SAP Rise. Okay, these all are the very basics. Okay, so we will continue tomorrow. So రేపు ఒక్కటే మనకి థియరీ పార్ట్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మనకు సక్సెస్ అయిన SAP సక్సెస్డ్ topics that R1, R2, R3 and netware platforms with the ERP, HPs and business suites, and then we have SAP HANA, S4 HANA, and then BTP, and then SAP Rise. And now slowly, like SAP introducing SAP AI. Okay, SAP AI is the slowly like SAP AI వస్తుంది. SAP AI కావాలి అని అంటే మీరు
ఫస్ట్ ఏం చేయాలి, మనకి జనరేటివ్ ఏఐ అని ఉంది. ఓకే, జెన్ ఏఐ. ఓకే, ఫస్ట్ జెన్ ఏఐ నేర్చుకోవాలి. ఓకే, విల్ కవర్ దాట్. సో నేను గోయింగ్ ఫార్వర్డ్ నేను దీని మీద కూడా నేను లాంచ్ చేస్తాను. సో నో ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ ఈజ్ మై టు డూ లిస్ట్. ఓకే, నాట్ టు డూ లిస్ట్, ఐఎమ్ ఇన్ ప్రాసెస్ ఓన్లీ. సో చెప్పాను కదా, లెర్న్ విత్ మీలో నేను ఇవి నేను చెప్తాను. సో వీటితో పాటు ఇంకొంచెం అంటే మనం ఎస్ఏపి బేసిక్స్ నుండి స్టాండర్డ్స్ వేసుకుంటూ వచ్చి ఇవి కూడా కవర్ చేద్దాం. ఓకే, అంటే ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఎస్ఏపి అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇట్స్ అ బిల్డ్, యాక్చువల్లీ బిల్డ్ రిలేటెడ్. జనరేటివ్ ఏ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఏం లేదు. ఇప్పుడు చాట్ జీపీటీ ఎలా యూజ్ చేస్తున్నాం మనం? ఓకే, చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నాం కదా, ఆ చాట్ జీపీటీలో మనకి ఎస్ఏపి జోయిల్ అని ఉంటుంది అనమాట. ఓకే, అది బిల్డ్ ఎక్కువ ఉంది. సో అడ్మినిస్ట్రేషన్ స్లోలీ ఇంకా ఉంటుంది. సో విల్ టాక్ అబౌట్ దట్. ఓకే, దిస్ ఈస్ హౌ వీ క్యాన్ లైక్ వీ హ్యావ్ అ SAP history. Okay, clear? Any doubts SAP history lo? Hello.